రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శంబర పోలమాంబ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నారాయణరావు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణ కుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. మంత్రి అమ్మవారి పట్టు వస్త్రాలను అర్చకులకు అందజేసి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు మంత్రికి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల జాతర అయినటువంటి శంబర పోలమాంబ జాతరకు విచ్చేసినటువంటి భక్తులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సాలూరు నియోజకవర్గంలో మక్కు మండలంలో శంబరలో పోలమాంబ, మా స్వగ్రామమైన కబురిపల్లిలో ముత్యాలమ్మ పండగ జరగడం తరతరాలుగా ఇది ఆనవాయితీ. అయితే పోలమాంబ జాతరని రాష్ట్ర పండుగగా గుర్తించి చేసుకోవటంలో మాకు చాలా సంతోషంగా ఉంది. గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి పోలమాంబ, ముత్యాలమ్మలకు ఈ ఈ వారం ఈ మంగళవారం అందరూ ఘటాలతో ఊరేగింపు చేసి రేపు అనుపోత్సవం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నేను మా పోలమాంబకి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అదృష్టాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పోలమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది అది చిరకాల కోరిక. అమ్మవారి పండక్కి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ అమ్మను సేవ చేసుకోవడం అనేది ఎంతో ధన్యంగా భావిస్తూ, ముఖ్యంగా రాష్ట్రంలో పండగ కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులకి ఇంతటి పరిపాలనా సామర్థ్యంలో ఇటువంటి ఆర్థిక లోటు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఆయనకి మనోధైర్యాన్ని ఇచ్చి నిబ్బరంగా రాష్ట్రాన్ని పరిపాలించే ఆయనకి ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని ఆ పోలమాంబను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ మరొకసారి పోలమాంబ తల్లి పండగ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.